న్యూస్ చూస్తున్నాము. ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు వ్యాను ఢీకోవడంతో 6 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజా రమేష్ అందిస్తారు. రాజా రమేష్, ప్రమాదం ఎలా జరిగింది, ఎన్ని గంటలకు జరిగింది, కారణాలేంటి? కల్పన, ఖమ్మం జిల్లాలోని భద్రాచలం మండలం బండిదేవు దగ్గర ఉన్న అటవీ ప్రాంతంలో ఆర్టీసీ బస్సు అలాగే మహీంద్రా మ్యాక్స్ వాహనం రెండు కూడా ఢీకొన్నాయి. ఈ ఢీకొన్న సంఘటనలో 6 అక్కడికక్కడే మృతి చెందారు. మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. దాదాపు ఛత్తీస్గఢ్ సంబంధించి కుంట ప్రాంతానికి భద్రాచలం నుంచి వెళ్తున్న ఈ మహీంద్రా మ్యాక్స్ వాహనం ఎదురుగా వస్తున్న కుంట నుంచి విజయవాడ వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 వాహనాలు కూడా అత్యంత వేగంగా రావడం వల్ల ఆ ప్రమాద తీవ్రతకు మహీంద్రా మ్యాక్స్ వాహనంలో ప్రయాణం చేస్తున్న 6 చనిపోయారు. చనిపోయిన వారిలో 3 మగవారు ఉండగా 2 చిన్నపిల్లలు, అంటే 14 సంవత్సరాలు, 12 సంవత్సరాల పిల్లలు, అలాగే ఒక మహిళ కూడా ఉన్నారు. అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కలిగిన వాహనం అది. CG18D0786 నెంబర్ గల ఈ వాహనం భద్రాచలంలో వాడు ఏదో కార్యక్రమానికి హాజరై అక్కడి నుంచి కుంటకు బయలుదేరారు. అయితే సరిగ్గా బండిదేవు దగ్గరకు వచ్చేసరికి అదంతా కూడా పూర్తిగా అటవీ ప్రాంతం. ఆ ప్రాంతంకి వచ్చేసరికి రోడ్డు కూడా చాలా బాగుంది. చాలా హైవే, వాహనాల రద్దీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. దాంతో దాదాపుగా 100 కిలోమీటర్లకు పైగా వేగంతో వాహనం ప్రయాణిస్తున్నట్టుగా ఆ బస్సులో ఉన్న వాళ్ళ ద్వారా తెలుస్తోంది. సరిగ్గా అదే సమయంలో అదే ప్రాంతంలో అతి వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దాదాపుగా మహీంద్రా మ్యాక్స్ వాహనం పూర్తిగా ధ్వంసమైంది. వాహనంలో ఉన్న వాళ్ళందరూ కూడా మృతదేహాలు కూడా చుట్టుపక్కల చెల్లాచెదురుగా పడి అక్కడికక్కడే వారు ప్రాణాలని కోల్పోవడం కూడా జరిగింది. కల్పన. రైట్ రాజా రమేష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్.